హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా 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 బాగున్నాను. బట్ పొద్దున లేచిన దగ్గర నుంచి చాలా లేజీగా ఉంది ఈరోజు. ఎంత బద్ధకంగా ఉందంటే జనరల్గా నేను 5 o'clock అట్లా లేస్తాను. ఈరోజు 5:45 కూడా లేవాలనిపించలేదు. బట్ లేవక తప్పలేదు కాబట్టి లేచాను. అండ్ లేచిన దగ్గర నుంచి కూడా అబ్బా అబ్బా అన్నట్టుగానే ఉంది. ఏది చేయాలన్నా అబ్బా కూరగాయలు కొయ్యాలా, అబ్బా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలా, అబ్బా తినాలా, ఇదే మూడ్లో ఉన్నాను. యాక్చువల్గా నేను రోజు గుడికి వెళ్తాను, అది మీ అందరికీ తెలుసు కదా. ఈరోజు గుడికి కూడా వెళ్ళలేదు. చాలా బద్ధకంగా ఉండింది. కష్టంగా 9ంటికి స్నానం చేసి మరీ ఇంట్లో కూడా దీపారాధన చేయకపోతే బాగోదని ఇంట్లో దీపారాధన చేశానే కానీ గుడికి వెళ్ళే ఉద్దేశం కూడా లేదు ఈరోజు. నాకు అంత బద్ధకంగా ఉంది. రీజన్ అడగండి, నాకు తెలీదు. ఏంటో అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది కదా. సో అలా నాకు ఈరోజు చాలా బద్ధకంగా ఉందన్నమాట. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు మ్యారీడ్ ఉమెన్. సో అందరికీ ఎపిసోడ్స్ అయితే నచ్చుతున్నాయని అనుకుంటున్నాను అకార్డింగ్ టు ద కామెంట్స్ అందరూ. అండ్ నాకు తెలిసి 20 ఎపిసోడ్స్ వచ్చేసినాయి మేడం, ఇంకెప్పుడు వాళ్ళిద్దరిని కలుపుతారు అని ఆలోచించే జనాలు కూడా ఉంటారు నాకు తెలిసి. 20 ఎపిసోడ్స్ వచ్చేసినాయి, ఇప్పటి వరకు కూడా మీరు ఇంకా ఒకళ్ళనొకళ్ళు లవ్ చేసుకుంటున్నారు అనే విషయం చెప్పలేదు కదా అని అంటే ఈ స్టోరీ లైన్ అలాంటిది. ఓకే, సో ఏదో కావాలని ఒక రొమాన్స్ పెట్టడము, కావాలని ఒక వాళ్ళిద్దరి మధ్యలో ఏదో క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు. స్టోరీకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది చేస్తేనే ఆ స్టోరీకి నేను న్యాయం చేసిందాన్ని అవుతాను అని నేను ఇప్పటిదాకా వాళ్ళిద్దరిని ఇంకా కలపలేదు. అంటే యాజ్ అ ఫ్రెండ్స్ అవ్వాలి, నేను అనేది యాజ్ అ లవర్స్గా. ఓకే, సో మేబీ ఫర్దర్ ఎపిసోడ్స్లో కలుస్తారేమో, చూద్దాం. ఓకే దెన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే దట్ సోను, అరుణ్ అండ్ ప్రేమ ముగ్గురు కలిసి మన బర్త్డే ప్లాన్ చేస్తారు. ఝాన్సీది అవుట్ ఆఫ్ ద సిటీ ఒక మంచి విల్లా తీసుకొని అక్కడ సెలబ్రేట్ చేద్దాం అనుకుంటారు. సో అందరూ అన్నీ ప్యాకులు చేసుకొని, ఝాన్సీ బట్టలు కూడా ప్యాక్ చేసేసుకొని వాళ్ళు మాత్రం పర్మిషన్ తీసుకొని చక్కగా విల్లాకి వచ్చేస్తారు. అండ్ అదే రోజు నైట్ మన ఝాన్సీని లొకేషన్ పంపించి ఆ లొకేషన్కి రమ్మంటారు. సో అక్కడ ముగ్గురు కలిసి డిన్నర్ చేస్తారు. ఇంకా తర్వాత చాలాసేపు ముచ్చట్లు పెడతారు, టైంపాస్ చేస్తారు. అది ట్రిప్లెక్స్ అనమాట, ట్రిప్లెక్స్ విల్లా. సో ట్రిప్లెక్స్ విల్లా అవటం వల్ల పైన హోమ్ థియేటర్ కూడా ఉంటుంది. సో సినిమా ఎంజాయ్ చేస్తారు. అన్నీ ఎలా ఎంజాయ్ చేయాలో అలా లేట్ నైట్ వరకు ఎంజాయ్ చేసి పడుకుండిపోతారనమాట. పడుకున్న తర్వాత యాజ్ యూజువల్ మన ఝాన్సీకి 4:30, 5:00కి మెయిల్కి వచ్చేస్తుంది కదా. సో తనకి మెయిల్కి వచ్చేసి అబ్బా ఫ్రెష్ అయిపోయి అరే వీళ్ళు ఇంకా లేవట్లేదు అని అటు ఇటు తిరుగుతుంది అనమాట. ఎప్పటి వరకు దగ్గర 5:30 వరకు తిరుగుతుంది. 5:30, 5:45 వరకు కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయదు. ఆ తర్వాత తను ఒక్కటి ఎంతసేపు తిరుగుతుంది, బోర్ కొట్టేస్తుంది అనమాట. కొట్టేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళేంటి సినిమా చూస్తూ అక్కడే పడుకుని పోతారు అనమాట హోమ్ థియేటర్లో. సో ఇద్దరి దగ్గరికి వెళ్ళి లేవండి నాకు బోర్ కొట్టేస్తుంది అని అంటే అప్పుడు సోను అబ్బా నీకు బోర్ కొడుతుందని మమ్మల్ని లేపడం ఏంటి, ప్లీజ్ నువ్వు కూడా పడుకో మాకు నిద్ర వస్తుంది అని అంటుంది అనమాట. అనగానే లేదు నేను ఇంటికి వెళ్తానన్నాను, మీరే నన్ను ఆపారు కాబట్టి మరి నన్ను ఎంటర్టైన్ చేయాల్సిన బాధ్యత మీదే, కాబట్టి మీరు లేవాల్సిందే అని కూర్చుంటుంది అనమాట. కూర్చోనే సోను అబ్బా ప్రేమ మీ ఫ్రెండ్కి చెప్పు ప్లీజ్ నాకు నిద్ర వస్తుంది, డిస్టర్బ్ చేస్తున్నారు అని అంటుందంట. అప్పుడు ప్రేమ అబ్బా నిజమే లేట్గా పడుకున్నాం కదా, అప్పుడే లేపుతావేంటి, కొద్దిసేపు పడుకోనివే ప్లీజ్ అని అంటుంటుంది ప్రేమ. అంటే నాకు నిద్ర రాట్లా, మీరు నిద్రపోవడం నేను ఒప్పుకోను, లేవండి అని లేపుతూనే ఉంటుంది అన్నమాట కంటిన్యూస్గా. లేపుతూ చిరాకు వచ్చేసి ఇంక లేచి కూర్చుంటారు ఇద్దరు. కూర్చున్న తర్వాత అబ్బా ఇప్పుడు ఏంటి అంటే లేచి నాకు కాఫీ పెట్టిస్తే తాగుతా అని అంటుంది అనమాట. అంటే వీళ్ళిద్దరికి బీపీలు రేజ్ అయిపోతా
అబ్బా ఒక్క కాఫీ కోసం లేపుతావా, నువ్వు పెట్టుకోవచ్చు కదా అంటే, నో నేను పెట్టుకోను, మీరు పెట్టిస్తే నేను తాగుతా, నన్ను ఇక్కడ ఆపేశారు కాబట్టి మీరే నాకు అన్నీ చెయ్యాలి అని అడ్డమెంట్గా ఉంటుంది అనమాట. ఇంకా లాభం లేదని చెప్పేసి ఇద్దరు లేచి వాళ్ళ వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తారు. కిందికి డైనింగ్ హాల్ దగ్గరికి వచ్చాక కూర్చొని ఇప్పుడు సోను ఇప్పుడు చెప్పు, ఇంతకు ఇప్పుడు నీకేం కావాలి అంటే, స్ట్రాంగ్గా ఒక కాఫీ కావాలి అని అడుగుతుంది అనమాట. అనగానే సరే నేను చేసి తీసుకొస్తానని చెప్పేసి సోను కిచెన్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రేమ గబగబా తన ఝాన్సీ దగ్గర ఉరుక్కుంటా వచ్చి నీకు సోనులో ఏమీ డిఫరెన్స్ కనపడట్లేదా అంటే, ఏముంది మామూలుగానే ఉందిగా అంటది ఝాన్సీ. అయ్యో ముద్దు చూడు, తను నీ కోసం ఏదైనా చేయడానికి రెడీ అయిపోయింది, తన కళ్ళల్లో ప్రేమ కనబడుతుంది నీ మీద, తనకి ఇంకా తెలియట్లేదు కానీ నీకు కూడా తెలియట్లేదా అంటే అని ఆలోచిస్తూ ఉంటుంది ఝాన్సీ. మొద్దు నిజంగానే నాకేంటి, అరుణ్కు కూడా అలానే అనిపిస్తుంది, మీ అమ్మకు కూడా అలానే అనిపిస్తుంది, నీకెందుకు అనిపించట్లేదు అంటే, ఏమో మరి అని అంటుంది అనమాట అమాయకంగా. అంటే అయ్యో ముద్దు, సరే మనం ఇక్కడ ఒక 4-5 రోజులు ఉండబోతున్నాము, 4-5 రోజుల్లో నీ ప్రేమని నువ్వు తనకి కన్ఫెస్ చేస్తున్నావు అంతే. నాకు తెలీదు, తను ఒప్పుకోవాల్సిందే, తను ఒప్పుకుంటుంది కూడా, నువ్వు ప్రేమిస్తున్నాను అని నువ్వు ఓపెన్ అప్ అవుతే తను ఖచ్చితంగా నీ ప్రేమను ఒప్పుకుంటుంది. నాకా ఇది ఉంది, అంతేకాని నువ్వు ఇంకా అరుణ్ చెప్పలేదు, అరుణ్ చెప్పేదాకా వెయిట్ చేస్తా అని నా దగ్గర ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాట్లాడకు, నువ్వు మనం వెళ్ళేలోపు నీ ప్రేమని సోనుకు చెప్తున్నావు అంతే అని ఖచ్చితంగా చెప్పేస్తుంది ప్రేమ. చెప్పేసరికి ఝాన్సీ అది ఇది అంటుంటే ఈలోపు కాఫీ రెడీ చేసుకొని సోను కాఫీ తీసుకొని వస్తుంది అనమాట. కాఫీ తీసుకొని వస్తూ ఏంటి ఫ్రెండ్స్ ఏదో గుసగుసలాడుకుంటున్నారు, ఏంటి విషయం అని అడుగుతుంది సోను. అంటే ఝాన్సీ ఏమీ లేదు, పిచ్చిది ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుందిలే లైట్ అని అంటుంది అనమాట. అప్పుడు ప్రేమ ఒక్కటి పీకి ఏంటి పిచ్చిదా చంపేస్తానే అని అంటది. అంటే ఏదో సరదాగా అన్నానులే అని మళ్ళీ నార్మల్గా క్యాజువల్గా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఒక అరగంట, ఒక 7 అట్లా అవుతుంది. అలా 7-7:30 అవుతుందన్నమాట. అవగానే ఇంకా ఝాన్సీ అంటది, అబ్బా ఎంతసేపు ఇంట్లోనే ఉంటాము, సరదాగా అలా వాకింగ్ అని వెళ్దామా ప్లీజ్ అని అడుగుతుంది అనమాట. అనగానే ఇద్దరు కూడా సరే ఓకే, ఫస్ట్ ఒప్పుకోరు, తర్వాత ఇంకా ఒప్పుకుంటారనమాట. అది ఒక 30-40 ఎకరాల విల్లా కమ్యూనిటీ అనమాట. సో అలా సరదాగా ముగ్గురు కలిసి నడుచుకుంటూ వెళ్తూ ఉండి చూడంగానే ఒక కార్నర్లో క్లబ్ హౌస్ ఉంటుంది అనమాట. క్లబ్ హౌస్ పైన ఒక జిమ్ కనబడుతుంది ఝాన్సీకి. కనపడంగా ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అన్నీ ఉంటాయన్నమాట దాంట్లో. సో ఈ క్లబ్ హౌస్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, జిమ్ చేద్దాం కొద్దిసేపు అని అంటుంది అనమాట. అనగానే సోను హలో, నేనైతే జిమ్ టైప్ కాదమ్మా, నా వల్ల కాదు, నేనైతే జిమ్కు రాను అని అంటుంది అనమాట. ప్రేమ కూడా నేను కూడా అదే టైపు, నా వల్ల కాదమ్మా జిమ్ము, అది నీ అలవాటు, మాకు అలవాటు లేదు అని అంటది. అంటే సరే అయితే స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, స్విమ్మింగ్ పూల్ దగ్గర మీరు కూర్చొని టైంపాస్ చేయండి, చాలామంది ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా అని అంటది అనమాట. చి అని అంటది సోను. అనగానే అటు ఇటు తిరిగిన తర్వాత అక్కడ ఒక చిన్న లైబ్రరీ కూడా ఉంటుంది, న్యూస్ పేపర్స్, స్పిరిచువాలిటీ బుక్స్, స్టోరీ బుక్స్, ఫ్రిక్షన్, నాన్ ఫ్రిక్షన్ బుక్స్ అన్నీ ఉంటాయి. అంటే మరి అట్లీస్ట్ లైబ్రరీలో అయినా మీరు కూర్చోండి అని అంటుంది అనమాట. మేము ఏదో ఒకటి చేస్తాంలే కానీ నువ్వు వెళ్ళు జిమ్కి అని అంటుంది అనమాట సోను. సరే అని ఝాన్సీ వెళ్ళిపోతుంది జిమ్కి. వెళ్ళిపోయిన తర్వాత ఒక 1-1.5 అవర్ తను జిమ్లో బిజీగా ఉంటుంది అనమాట. ఒక 1.5 అవర్ తర్వాత ఎక్కడో చిన్న సౌండ్ వినిపిస్తూ ఉంటుంది ఝాన్సీకి. ఎవరో అరుచుకుంటున్నట్టుగా ఒకరి మీద ఒకరు. అండ్ ఆ గొంతు కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి వింటే అది ప్రేమ గొంతులా వినిపిస్తుంది అనమాట. అదేంటి ప్రేమ గొంతు వినిపిస్తుంది అని చెప్పేసి ఫాస్ట్గా తను ఉరుక్కుంటూ వస్తుంది అనమాట. వచ్చి చూసేసరికి ప్రేమ అక్కడున్న ఒక రౌడీ మూక ఉంటారు, ఒక 5-6 అబ్బాయిలు ఉంటారు, వాళ్ళతో గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. చూస్తే సోను ఏమో భయపడుతూ ఒక
ఒక చైర్లో కూర్చొని భయపడుతూ ఉంటుంది. బికాస్ తనకి పాస్ట్లో జరిగిన ఆ ఇన్సిడెంట్స్ వల్ల తనకి గొడవలన్నా అట్లాంటి రౌడీ మొహాలు చూసినా తను భయపడిపోతూ ఉంటుంది అనమాట. సో తను భయపడుతూ ఉంటుంది. ఆ పోరగాళ్ళేమో ఏ ఎంత అందంగా ఉన్నారు, ఒంటరిగా వచ్చారా, ఏ తోడు లేదా, మేమున్నాము, మా కంపెనీ ఇవ్వచ్చు, ఇట్లా బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటుంటారనమాట. అనగానే ప్రేమకు బాగా కోపం వచ్చి, ఏరా మీకు వయసు తేడా లేదా అది ఇది అని తను వేసుకుంటుంది అనమాట. వాళ్ళని తిడుతూ ఉంటుంది. అసలు ఎవరు ఎలా చేశారు మిమ్మల్ని, ఎలా మాట్లాడతారు మీరు, పెద్ద చిన్న ఏదీ లేదా, మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఎవరు లేరా, కామన్ డైలాగ్ కదా. ఇలా ఇంకా గొడవ పెట్టుకుంటూ ఉంటుందన్నమాట. కాగానే ఝాన్సీ వచ్చి, ఏమైంది, ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావు అంటే, చూడవే ఎలా మాట్లాడుతున్నారో, గలీజ్గా మాట్లాడుతున్నారు, చూడు తను ఎలా భయపడుతుందో అనగానే ఒక్కసారి సోనుని చూసి ఝాన్సీకి కూడా ఇంకా సోను కండిషన్ చూసిన తర్వాత ఇంకా ఝాన్సీకి బీపీ ఫుల్గా రేజ్ అయిపోయి ఇంకా పిల్లలు ఆ రౌడీ మూక వైపు తిరిగి, ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు అని చెప్పి టప్పా కొడుతూనే ఉంటుంది అనమాట. వాళ్ళు కూడా రివర్స్లో ఝాన్సీతో ఫైట్ చేయడానికి వాళ్ళు కూడా గొడవ పడుతూనే ఉంటారు అనమాట. వాళ్ళు దెబ్బలు, తను కిక్ బాక్సర్ వేరే, తను వాళ్ళు తను కొడితే వాళ్ళు ఉంటారా అసలు, కానీ మామూలుగా స్లోగానే కొడుతూనే ఉంటుంది అనమాట. అయితే అలా కొడుతూ ఉంటే ఒకడు కొంచెం దూరంగా పడతాడు. ఆ దూరంగా పడ్డప్పుడు తన పక్కన ఒక పెద్ద కర్ర దొరుకుతుంది అనమాట. వాడికి దొరకంగానే, ఓహో ఈ అమ్మాయి వణుకుతుందనే కదా నువ్వు మమ్మల్ని కొట్టడానికి వచ్చావు, అసలు ఈ అమ్మాయినే కొడితే ఏం చేస్తావు అన్నట్టుగా సీరియస్గా కర్ర తీసుకొని సోను వైపు ఫాస్ట్గా ఎవరికి దెబ్బ వేయబోతాడనమాట. వేయబోయేసరికి ఝాన్సీ పరిగెత్తుకుంటూ వచ్చి తన చెయ్యి అడ్డు పెడుతుంది సోనుకి. పట్టగానే తన చెయ్యి మీద పడుతుంది ఆ దెబ్బ, కర్ర పడంగానే ఇంకా అని వాడిని మాత్రం 4 పీకుతుంది అనమాట. పీకి అది దెబ్బ నాకు పడింది కాబట్టి సరిపోయింది, అది తనకు పడుంటే నువ్వు బతికేటోడివే కాదు, అర్థమవుతుందా అని చెప్పి బాగా కొడుతుంది వాడిని. కొట్టంగానే ఇంకా అక్కడి నుంచి తప్పించుకొని ఆ పిల్లలు, రౌడీ మూక పిల్లలేం కాదు, ఒక 20-25 ఇంచుమించుగా వాళ్ళ ఏజే, ఒక 1-2 ఇయర్స్ ఏమన్నా చిన్నామో అంతే. సో పారిపోతారు అక్కడి నుంచి. పారిపోయిన తర్వాత ఇంకా తన చేతికి దెబ్బ తాకింది కదా, సో సోను ఇమీడియట్గా లేచి తన చెయ్యి పట్టుకొని లైట్గా బ్లీడ్ అవుతూ ఉంటుంది. సో అయ్యో ఇది నా వల్లే జరిగింది, దెబ్బ నా వల్లే జరిగింది, నువ్వు అన్నట్టు తనతో పాటు జిమ్కి వెళ్ళినా అయిపోయేది, అనవసరంగా ఇక్కడే కూర్చొని ఇంత రచ్చ చేసాం మనము, అది ఇది అని ఝాన్సీ చెయ్యి పట్టుకొని ఏడ్చేస్తూనే ఉంటుంది అనమాట సోను. అండ్ ఈలోపు తన పేరేంటి, ప్రేమ ఫాస్ట్గా ఫస్ట్ ఎయిడ్ రూమ్స్ ఉంటాయి కదా అంత పెద్ద విల్లా కట్టినప్పుడు, సో ఆ రూమ్కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది అనమాట. ఫస్ట్ ఎయిడ్ చేస్తూ సోను వైపు చూస్తూనే ఉంటుంది ప్రేమ. సరే అని చెప్పేసి ఇంకా అంతా అయిపోయాక పద రూమ్కి వెళ్ళిపోదామని చెప్పి మన విల్లాకి వెళ్ళిపోదామని వెళ్తూ ఉండగా ఝాన్సీని కొంచెం లాగి, ప్రేమ ఇప్పటికైనా చూడు తన కళ్ళు చూడు ఒకసారి, నీ మీద ఎంత ప్రేమ ఉందో తన కళ్ళు చూస్తే నాకే అర్థమైపోతుంది, నీకు అర్థం కావట్లేదా అంటది. అనగానే ఝాన్సీ తన కళ్ళ వైపు చూస్తుంది అన్నమాట. చూసి నాకు కూడా అర్థమవుతుంది అని అంటుంది అన్నమాట ఝాన్సీ. అనగానే అందుకే చెప్పాను, ఇప్పటికైనా నీ మనసులో ఉన్న మాట తనకి చెప్పేసేయి, ఓకే, మనం ఇక్కడి నుంచి వెళ్ళేలోపు నీ ప్రేమని తనకి చెప్పేయాలి అని అంటదన్నమాట. ఓకే ష్యూర్ అని అంటది. ఏమో అది ఫ్రెండ్షిప్ కూడా అయ్యి ఉండొచ్చు కదా అంటే, హలో నేను ఫ్రెండ్నే, నేనేమన్నా దానిలా ఏడుస్తున్నానా, కన్సోల్ చేస్తున్నాను, కానీ అది డిఫరెన్స్. నేను ఫ్రెండ్, ఏడవట్లేదు, తను నిన్ను ప్రేమిస్తుంది, అందుకే తన మనసు గాయపడింది, అందుకే తను ఏడుస్తుంది, ఓకే అర్థమైందా అని అంటది ప్రేమ సోను ఝాన్సీతో. అనగానే ఓకే అర్థమైంది అని అంటదన్నమాట. అయినా సరే అని ఇంక విల్లాకి వెళ్ళిపోతారు. ఇంకా సోను ఆ మూడ్లో నుంచి బయటికి రాలేకపోతుంది అన్నమాట. ఎన్ని రకాలుగా ట్రై చేస్తారు మర్చిపోమని చెప్పటానికి. సో సాయంత్రానికి అరుణ్ వచ్చి ఝాన్సీ చెయ్యి చూస్తాడు. చూయగానే
ఎక్సైట్ అయిపోతాడు. ఏమైంది, ఇలా దెబ్బ తాకింది అది ఇది అంటే ప్రేమ చెప్పుద్ది అనమాట, ఇలా ఇలా అయ్యింది. అప్పటి నుంచి సోనుని మేము ఎంత ట్రై చేస్తున్నాము నవ్వించడానికి, బట్ అస్సలు అవ్వట్లేదు మా వల్ల అని చెప్పి అంటే, ఇంకా అరుణ్కి కూడా బాగా కోపం వచ్చేసి ఆ ల్యాండ్ ఓనర్ దగ్గరికి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి అసలు నువ్వు ఎలా అలౌ చేస్తావు అలాంటి వాళ్ళని ఇక్కడికి, అది ఇదని పెద్ద గొడవ పెట్టుకుంటాడు. ఇంకా కూడా వాళ్ళు విల్లాలోనే ఉన్నారా, వెకెట్ చేయించారా లేదా అని చెప్పి చేస్తాడనమాట. మీరు వెకెట్ చేయలేదంటే చెప్పండి, నేను ఇప్పుడే వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ చేస్తాను అని అంటే, లేదు సార్, ఆ గొడవ అయిన వెంటనే మేము విల్లా ఖాళీ చేయించేసి పంపించేసాం సార్, వాళ్ళు లేరు సార్ అనగానే ఓకే ఓకే అనుకుంటూ విల్లాకి వచ్చేస్తాడు. విల్లాకి వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాక ఇంకా ముగ్గురు కలిసి సోను నవ్వించడానికి నానా రకాలుగా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా లాస్ట్కి ఝాన్సీకి కోపం వచ్చేసి, ఇదిగో సోను, నువ్వు నవ్వుతావా లేదా నేను పాట పాడేనా, నేను పాడిన తర్వాత వీళ్ళిద్దరూ మూర్చపోతారు, నువ్వేమైపోతావో కూడా నాకు తెలీదు అని గట్టిగా చెప్పేస్తుంది అనమాట. అనగానే గట్టిగా నవ్వేస్తారు ముగ్గురు. సోను కూడా నవ్వేస్తుంది అనమాట. నవ్వగానే అమ్మయ్య నవ్వావు, చాలా థ్యాంక్స్ అనుకొని ఇంకా వాళ్ళు ముగ్గురు కూడా మళ్ళీ యాజ్ యూజువల్ లేట్ నైట్ దాకా సినిమా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, కార్డ్స్ ఆడతారు, చెస్ ఆడతారు, ఇంకా అన్ని రకాల ఇండోర్ గేమ్స్, యూనో, పేకలు అన్నీ ఆడతారనమాట. లేట్ నైట్ వరకు ఆడి వాళ్ళ రూమ్స్లోకి వెళ్ళి పడుకుని పోయిన తర్వాత ఇలా ఒక 2-3 డేస్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా రేపు ఝాన్సీ బర్త్డే అనమాట, ఈరోజు మార్నింగ్. అండ్ అరుణ్ కూడా క్లారిఫై చేస్తాడు దట్ నేను ఓన్లీ మార్నింగ్ వాళ్ళ పిల్లలకి అందరికీ స్కూల్ ఉండదు, ఓన్లీ ఈవినింగ్ సెక్షన్ ఉంటుందని చెప్పాను. సో నేను డైలీ ఈవినింగ్ వెళ్ళి ఒక 2 hours క్లాసెస్ తీసుకొని వచ్చేస్తాను, ఓకే అని చెప్పి కూడా క్లారిఫై చేస్తాడనమాట. సరే అనేసి ఇంకా రేపు ఝాన్సీ బర్త్డే అనగా ఈరోజు వీళ్ళు ముగ్గురు కూర్చొని, అందరూ నలుగురు కూర్చొని హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకుంటూ, బ్రేక్ఫాస్ట్ తినుకుంటూ, కాఫీలు తాగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎంజాయ్ చేస్తూ ఉంటే సడన్గా మెయిన్ డోర్ దగ్గర కాలింగ్ బెల్ సౌండ్ వస్తుందన్నమాట. రాగానే అరుణ్, నేనున్నాను కదా, నేను చూస్తాను, ఎవరో మీరు క్యారీ ఆన్ అని చెప్పేసి అరుణ్ మెల్లగా లేచి వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ చేయగానే అరుణ్ షాక్ అయిపోతాడనమాట. ఆ మనిషిని చూసి షాక్ అయిపోయి, వాట్, నువ్వేంటి ఇక్కడ అని గట్టిగా అరుస్తాడు. అరవంగానే ఇక్కడ ఈ ఆడపిల్లలు ముగ్గురు టిఫిన్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఏమైంది అంత గట్టిగా అరిచేశాడు అని చెప్పి వాళ్ళు ముగ్గురు ఉరికి రాగానే సోను ఆ మనిషిని చూడంగానే ఉనికిపోతూ ఉంటుంది అనమాట. ఏంటి సోను ఇలా ఉనికిపోతుంది అని ఝాన్సీ కూడా చూస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సందీప్ని చూడలేదు కదా, వాళ్ళ కాలేజ్ వేరే కదా. సో ఎవరు అయినా అని చూస్తుంది అనమాట. చూడంగానే చూసి తను వణికిపోయేది చూసి, ఓకే వీడు సందీప్ అయి ఉంటాడు అనేది ఝాన్సీకి అండ్ ప్రేమకి ఇద్దరికీ అర్థమైపోయిన తర్వాత ఝాన్సీ, ప్రేమ నువ్వు సోనుని తీసుకొని ఆ బెడ్రూమ్లోకి వెళ్ళిపో, కింద ఒక పేరెంట్ బెడ్రూమ్ ఉంటుంది కదా ఆ విల్లాలో, సో నువ్వు ఆ బెడ్రూమ్లోకి వెళ్ళిపో, తలుపు పెట్టేసుకో అని చెప్తూ అంటదనమాట. అనగానే సరే అని చెప్పేసి సోనుని తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోద్ది. సోను చాలా భయపడుతూ ఉంటుంది అనమాట. 2 చెవులు మూసేసుకొని ముడుచుకొని అలా కూర్చొని ఉంటుంది అనమాట. కూర్చొని ఉంటే ఇక్కడ వాళ్ళ అన్నయ్య, అసలు నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వెవరు, ఇక్కడ దాకే అసలు నువ్వు ఎలా వచ్చావు, మేము ఇక్కడ ఉన్నావని నీకు ఎవరు చెప్పారు అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూ ఉంటే అప్పుడు సందీపు, నేను ఎలా వచ్చాను అన్నది తర్వాత సంగతి, నాకు నా భార్య కావాలి, నా భార్య లేకుండా నేను ఉండలేను. సారీ సోను, అమ్మ నాన్న మాటలు విని నేను ఏదేదో చికాకు చేశాను, నువ్వంటే నాకు ఇష్టం సోను, ప్లీజ్ సోను, మన ఇద్దరం కలిసి ఉందాం సోను, ప్లీజ్ సోను, రా సోను, వెళ్ళిపోదాం సోను అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అనమాట. ఆయన గట్టిగా అరుస్తుంటే సోను ఇంకా భయపడుతూ ఉంటుంది లోపల. సో బట్ ఇదంతా చూస్తుంటే ఝాన్సీకి ఒళ్ళంతా మండిపోతూ ఉంటుంది. కానీ తను ప్రస్తుతానికి ఇంటర్ఫియర్ అవ్వడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ, ఇది ఓవర్ ద బోర్డ్ వెళ్తే అప్పుడు మనం ఇంటర్ఫియర్ అవ్వాలి అన్నట్టుగా కంట్రోల్డ్గా ఒక పక్కన నించోని ఉంటుంది అనమాట. ఇంకా అరుణ్ ఏమో, అసలు చెప్పరా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అంటే, మొన్న మీరు ఎవరితోటో గొడవ పడ్డారు కదా, దాంట్లో ఒకడు మా కజిన్, వాడు ఫోన్ చేసి చెప్పాడు మీరు ఇక్కడ ఉన్నారని, అందుకే వచ్చేసాను నేను నా భార్యను తీసుకెళ్ళడానికి అని అంటాడనమాట. అనగానే
బాగా కోపం వచ్చేస్తూ ఉంటుంది అరుణ్కి. బట్ వీడేం చేస్తాడు, సందీప్ ఏం చేస్తాడు అంటే అరుణ్ని నెట్టేసి సోను ఉన్న బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసుకొని సోను చెయ్యిని గట్టిగా పట్టుకొని, రా సోను మనం వెళ్ళిపోదాం, నువ్వు లేకుండా నేను ఉండలేను సోను, ప్లీజ్ సోను అర్థం చేసుకో సోను, నువ్వంటే నాకు ప్రాణం సోను, అది ఇదే అని లాక్కుపోతూ ఉంటాడు. ఇంకా ఎప్పుడైతే సోను చెయ్యి పట్టుకొని లాక్కొస్తాడో బెడ్రూమ్లో నుంచి, సోను గట్టిగా అన్నయ్య ఝాన్సీ అని ఏడుస్తూ ఉంటుందో, అప్పుడు ఇంకా ఝాన్సీకి వస్తుంది కోపము. సీరియస్గా ఒక చెయ్యి సీరియస్గా అడ్డు నుంచి ఉంటుంది అన్నమాట. అడ్డు నుంచి ఎవరు నువ్వు జరగా అని సోనుని లాక్కుపోతూ ఉంటే ఒక్కడు చరుస్తుంది అన్నమాట. చంప మీదకి వెళ్ళి ఒక్క షాట్ దెబ్బకు నేల కొరుగుతాడు వాడు. వరకంగానే ఇంకా సోను గట్టిగా ఝాన్సీని హక్ చేసుకొని ఏడుస్తూనే ఉంటే ఝాన్సీ కూడా ఒక చేయితో తను సోనుని హక్ చేసుకొని ఇంకో చేయితోటి ఆ అబ్బాయికి, ఆ సందీప్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఒళ్ళు దగ్గర పెట్టుకో, నువ్వు ఎవరితో ఏం బిహేవ్ చేస్తున్నావు అనేది. ఇప్పటిదాకా నేను కామ్గా ఉన్నాను అంటే అది నువ్వు సోనుని ముట్టుకోనంతసేపు, ఓకే? నువ్వు సోనుని ఇబ్బంది పెట్టాలి, హర్ట్ చేయాలి అనుకుంటే మాత్రం నన్ను దాటుకొని సోనుకి దగ్గరికి వెళ్ళాలి. సోను అంటే నాకు ప్రాణం, అది నా పిల్ల, ఓకే? అలాగనే సోను షాక్ అయిపోయి అలా చూస్తుంది అన్నమాట, ఏడ్చేదల్లా కూడా. అలాగనే ఆ సందీప్, ఏంటి నీ పిల్ల, అదట్లా నీ పిల్ల అవుతుంది, అది తను నా భార్య అనగానే, హలో అది ఒకప్పుడు, ఎప్పుడైతే నువ్వు ఒక ఆడపిల్లని ఒక ఆడపిల్లలాగా మనిషిలాగా కూడా చూడలేకపోయావో, నీ తల్లిదండ్రుల మాట విని ఎప్పుడైతే నువ్వు తన్ని చంపటానికి కూడా వెనకాడలేదో ఆ రోజే నువ్వు చచ్చిపోయావు, అర్థమైందా? ఒక మనిషిగా నువ్వు లేవు, అండ్ తన లైఫ్లో నువ్వు రావాలని కూడా అనుకోకు అని బెదిరిస్తుంది అనమాట. అనగానే, ఎవరు నువ్వు అసలు నా భార్యను పట్టుకొని నా దగ్గరికి పంపినంటావు, నన్ను వదిలేసి పొమ్మంటావు అని మళ్ళీ ఒక్కటి పీకేసి, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్, నా సోను చెయ్యి పట్టుకోవడానికి కాదు, ఒక వెంట్రుక ఊస పట్టుకున్నా నీ అంతం చూస్తా నేను, అర్థమవుతుందా? తనకి నేనంటే ఇష్టమో లేదో నాకు తెలీదు, అర్థమవుతుందా? కానీ తనంటే నాకు ప్రాణం. నా ప్రాణాన్ని ఎవడో గొట్టంగాడొచ్చి లాక్కుపోతానంటే మాత్రం నేను సహించను, ఓకే? సో బీ కేర్ఫుల్ అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది అన్నమాట. అనగానే మళ్ళీ సోను ఆ భయంలో మళ్ళీ గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూనే ఉంటే ఇంకా అరుణ్ వచ్చేసి సందీప్ మెడబట్టి బయటికి గెంటి సెక్యూరిటీ అని పిలుస్తాడు అనమాట. సెక్యూరిటీ ఉరికొచ్చి ఎవరు ఇలాంటి వాళ్ళని అందరినీ కమ్యూనిటీలోకి ఎలా చేస్తారు, వాడు ఏంటి అనేది కనుక్కోకుండా ఎలా పంపిస్తారు మీరు, అది ఇది అని సెక్యూరిటీని గట్టిగానే వేసుకుంటాడు అరుణ్. మీరు ఇలాంటి వాళ్ళని ఇంకోసారి లోపలికి పంపిస్తే నేను ఈ కమ్యూనిటీ మీదనే కంప్లీట్గా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి బెదిరిస్తాడు అరుణ్ ఆ సెక్యూరిటీని. అంటే లేదు సార్ అంత పని చేయకండి సార్, ఇంకోసారి ఈ మనిషి లోపలికి రాకుండా నేను చూసుకుంటాను సార్, సారీ సార్ అని చెప్పేసి సెక్యూరిటీ గార్డు సందీప్ని లాక్కొని వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత సోనుని కూర్చోబెట్టి అప్పుడు ఝాన్సీ ఓపెన్ అవుతుంది. దట్ ఎస్ సోను, నువ్వంటే నాకు ప్రాణం, అది ఇప్పుడు స్టార్ట్ అయిన ప్రేమ కాదు, నా చిన్న వయసులో నేను ఫస్ట్ టైం చూసిన అప్పటి నుంచి ఈ రోజు దాకా నువ్వు తప్ప నా మనసుని తాకింది ఎవరూ లేరు. నేను బ్రతకటం నా లైఫ్లోకి ఒక మనిషి నా లైఫ్లోకి రావాలి అంటే అది నువ్వు మాత్రమే, నువ్వు కాకపోతే ఎవరూ లేరు. నేను ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను ఫర్ ఎవర్, నా లాస్ట్ బ్రెత్ వరకు నువ్వు మాత్రమే ఉంటావు నా హృదయంలో అని చెప్పి తన మనసులో ఉన్న భావాలన్నీ కూడా చెప్తుందన్నమాట. ఇంకా సోను అలా చూస్తూ ఉంటుంది, కానీ ఏడుస్తూనే ఉంటుంది. సో తన్ని గట్టిగా హత్తుకొని మళ్ళీ ఏడుస్తుంది అనమాట. సో వాట్ నెక్స్ట్, ఏం జరగబోతుంది? సోను ఝాన్సీ లవ్ని యాక్సెప్ట్ చేసి తన్ని లవ్ బ్యాక్ చేయబోతుందా? బర్త్డే పార్టీ ఎలా జరగబోతుంది ఏంటి అనేది మనం ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. అంతవరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.